టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. దినఫలాల కార్యక్రమంలో మార్చి 7వ తారీఖు శుక్రవారం. ఈరోజు అష్టమి ఉదయం 9 గంటల 18 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం నవమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి ముగిసిరా నక్షత్రం రాత్రి 11 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం ఆరుద్ర. ఈరోజు మాస దుర్గాష్టమిగా పిలువబడుతుంది. మరి శుక్రవారం అష్టమితో కలిసి రావటం అనేది మరింత దుర్గా పూజకి అనుకూలమైనది కనుక అవకాశం ఉన్న వాళ్ళు ఈరోజు దుర్గాదేవికి మినపగారెలు నివేదన చేసించో మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది. ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే పనులు చేయటంలో ఒక రకమైన తొందరపాటు, ఆ పని అప్పటికే అయిపోవాలి అనే తాహత, దీనివల్ల ఎంతో కొంత అలసట ఇబ్బంది ఏర్పడటం అనేది అయితే ఉంటుంది. అయితే మిగతా గ్రహాల యొక్క అనుకూల స్థితి వల్ల ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినా కానీ చివరి నిమిషంలో ఏదో విధంగా బయటికి రావటం అనేది ఉంటుంది. ఈరోజు మీకు దుర్గాదేవికి సంబంధించిన పూజలు మరింత ప్రయోజనాన్ని ఇస్తాయి. వృషభ రాశి వారు ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో అచితూచి అడుగు వేయవలసిన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ధనం ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా మరి అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలతలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాలనుకునే వారికి సాధ్యమవుతాయి. ఇక ఇల్లులు కొనాలన్నా, భూములు కొనాలన్నా, స్థిరాస్తులు కొనుగోలుకి అమ్మడానికి మాత్రం ఈరోజు అనుకూలకంగా ఉంటుంది. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన పూజలు మరింత మేలు చేస్తాయి. మిథున రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. చిన్న చిన్న ప్రమాదాలు కానీ, కాలు జారి పట్టడం కానీ ఇలాంటివి ఏమైనా స్వల్పంగా ఇబ్బందులు ఏర్పడటం అనేది ఉన్నప్పటికీ కానీ మిగతా అన్ని వ్యవహారాల్లో కూడా ఈరోజు లాభాన్ని పొందుతారు. ఉద్యోగస్తులు తమ యొక్క ఉద్యోగాల్లో ఒత్తిడిని జయించి ముందుకెళ్ళటం, వ్యాపారస్తులకి అధిక ధన వ్యయం ఉన్నప్పటికీ కూడా రాబడి కూడా అలానే పెరగటం అనేది కొంతవరకు సంతృప్తినిస్తుంది. పిల్లల ఆరోగ్య విషయంలో ఈరోజు శ్రద్ధ వహించాలి. ఈరోజు మీకు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఏమైనా సరే అనుకోని ఇబ్బందులు, అనుకోని ఒత్తిడులు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతాన ఆరోగ్య విషయంలో మీరు కూడా శ్రద్ధ వహించవలసిన అవసరం అయితే ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కొంతవరకు తడబాటు పడతారు. దూర ప్రాంతాలకి వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికైతే కనుక ఈరోజు ఎక్కువగా మరి పునర్వసు నక్షత్రం వారికి, ఆశ్లేష నక్షత్రం వారికి మరిన్ని యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. శివరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. చేపట్టిన ఏ పనైనా సరే విజయవంతంగా పూర్తి చేయగలగటం అనేది అయితే ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా సద్వినియోగం చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. మిత్రులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించడం అనేది అయితే ఉంటుంది. ఉల్లాసకరంగా, ఉత్సాహభరితంగా ఈరోజైతే గడిచిపోతుంది. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు ఒత్తిడి కానీ, అనుకోని మార్పులు కానీ తటస్థిస్తాయి. కొత్తగా ఉద్యోగం రావాలి అని ప్రయత్నిస్తున్న వారికి అవకాశాలు నోటిదాకా వచ్చి ఏదో విధంగా కొంత ఇబ్బంది పడే సూచనలు అయితే ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఎప్పటిలాగానే ఏవో రకమైన వాదాలు నడుస్తూ ఉంటాయి. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. ఈరోజు మీకు వినాయకుడికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు సానుకూలమవుతాయి. ఏవైనా సరే పుణ్య కార్యాచరణకి సంబంధించిన ప్రయత్నాలు కూడా సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. నాన్నగారి పరంగా ఏమైనా సరే చికాకులు ఏర్పడే అవకాశాలు అయితే లేకపోలేదు. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి.
వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త చూపించవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. అలాగే వాహనాలు అవి నడిపేప్పుడు కూడా ఎంతో కొంత జాగ్రత్త శ్రద్ధ చూపించడం అనేది అవసరం. బయట నుంచి రావాల్సినవి సకాలంలో రాలేకపోవచ్చు. సంతానపరంగా ఒత్తిడి ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి జ్యేష్ఠ నక్షత్రం వారికి, విశాఖ నక్షత్రం వారికి అనుకూలత ఎక్కువ ఉంటుంది. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మంచి చెడు మిశ్రమంగా కనిపిస్తుంది. ఖర్చులు ఎక్కువ అవటం అనేది, అనుకోని ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కానీ ఏర్పడవచ్చు. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు చోటు చేసుకుంటాయి. ఇక ప్రేమ పెళ్లిలో ఉన్నవారు పెళ్లి దాకా తీసుకెళ్దాం అనుకునే వారికి ఈరోజు అనుకూలత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక పార్ట్నర్షిప్ వ్యవహారాలకి ఈరోజు అనుకూలత తక్కువ ఉంటుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. గతం తాలూకా ఒత్తిడిల నుంచి నెమ్మదిగా బయటికి వచ్చి అలసట తీర్చుకునే ప్రయత్నంలో ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా చేపట్టిన ఏ పనైనా సరే విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సంతాన పరంగా లోపల కొంత క్షోభ ఉన్నప్పటికీ కూడా వారి పరంగా అభివృద్ధికి ఆనందపడతారు. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్ అచ్చిరావు. ఇక సంతాన పరంగా కూడా ఏవైనా సరే చిన్న సమస్యలు, ఒత్తిడులు ఎదుర్కొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు కొత్త వాటికి తావివ్వకుండా దైనందికంగా మీరు చేసుకునే వ్యవహారాలని సాఫీగా చేసుకుంటూ వెళ్ళటం తప్ప మరో మార్గం లేదు. సాధ్యమైనంత వరకు కూడా ఒత్తిడితోనే ఈరోజు పనులు పూర్తవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. మీనరాశి వారికి ఈరోజు ఇంటి సమస్యలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇంట్లో ఒక సమస్య వదులుతుంది అనుకునే టైంకి మరొక సమస్య చుట్టుముట్టడం అనేది అయితే ఉంటుంది. మరి ఇంట్లో ఈగల మోత బయట పల్లకిల మోత అన్నట్టుగా ఇంట్లో చూస్తేమో అనుక్షణం ఏదో రకమైన అశాంతి ఉంటే, బయట మాత్రం తద్విరుద్ధంగా మిమ్మల్ని ప్రశంసించేవాళ్ళు, మీ మీద అభిమానం చూపేవాళ్ళు పెరుగుతారు. ఈరోజు మీకు వీరభద్రుడికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి.